అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త. తెలంగాణలో వెలుగులోకి సంచలనం. 500 కోట్ల రూపాయల స్కామ్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటన్నది ఈ వీడియో రూపంలో తెలుసుకుందామండి. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. అలాగే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో సమాచారం మరింత మందికి చేరుతుంది. నీటిపారుదల శాఖలో ఏఈగా పనిచేస్తున్నటువంటి చెరువులు, బఫర్ జోన్ల కబ్జా చేసి 100 కోట్ల అవినీతి పాల్పడ్డ నికేష్ కుమార్ ఇటీవల ఏసీబీ పట్టుబడ్డ సంగతి తెలిసిందే. వివిధ ప్రభుత్వ శాఖలో కూడా ఇలాంటి అవినీతి అధికారులు సంబంధించి పెద్ద లిస్టు ఉన్నట్లు తెలుస్తుంది. రాబోయే రోజుల్లో నికేష్ కుమార్ లాంటి వారు మరెందరో ఏసీబీ పట్టుబడే అవకాశాలు అయితే ఉన్నాయి. తెలంగాణలో భూముల విలువ భారీగా పెరుగుతుండటంతో గత కొన్నేళ్లుగా నుంచి కబ్జాలు కూడా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం స్థలం కొనాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. అదే చెరువును కబ్జా చేయాలనుకుంటే అధికారులు డబ్బులు ఇస్తే సరిపోతుంది. అందుకే చాలామంది ప్రముఖులు నీటి వనరులకు సంబంధించిన బఫర్ జోన్లు, ఎఫ్డీ పరిధిలో పర్మిషన్లు తెచ్చుకున్నారు. మరికొందరు ఏకంగా చెరువులను పూర్తి చేసి బహుళ అంతస్తు భవనాలను అయితే నిర్మించి అమ్మేశారు. గత 10 ఏళ్లలో ఓఆర్ఆర్ లోపల 44 నీటి వనరులు పూర్తి కాగా 127 పాక్షికంగా ఆక్రమణలకు గురయ్యాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి చూసుకుంటే చెరువులు, కాలువలు, నదీ పరివాహక ప్రాంతాల వంటి ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి శాఖల వారీగా అధికారులే కాపాడాల్సి ఉంటుంది. ఎవరైనా ఇంటి నిర్మాణాల కోసం దరఖాస్తు చేసుకుంటే అది చెరువు పరిధిలో ఉంటుందా లేదా అనేది అధ్యయనం చేసి పర్మిషన్ ఇవ్వడమే లేదా రిజెక్ట్ చేయడమో జరుగుతుంది. ఇదంతా కూడా నీటిపారుదల శాఖ పరిధిలోకి వస్తుంది. అయితే కొంతమంది అధికారులు అక్రమార్జనకు అలవాటు పడి ప్రభుత్వం ఆస్తులను ఇతరులకు అప్పగించేశారు. ఇలా 100 కోట్ల స్కామ్ జరిగింది. కుంభకోణం నీటిపారుదల, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండి అధికారులు ప్రమేయం ఉంది. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేందుకు ప్రభుత్వ ఐటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. చెరువుల్లో ఇచ్చిన పర్మిషన్ అధికారులు పరిశీలించారు అని ఎప్పుడు ఇచ్చారు, ఇచ్చిన అధికారి ఎవరైనా దానిపైన కూడా జరిగిన దర్యాప్తులో కొందరు అధికారుల పాత్ర గుర్తించారనమాట. తెలంగాణలో ప్రభుత్వ శాఖలో అవినీతి తిమింగలం 500 కోట్ల స్కామ్